లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే అంటే అక్కడ వాడబడింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చేపలు ఉన్నాయనుకోండి, మాంసం ఉంది, మాంసాన్ని ఉప్పులో దాస్తారు. అంటే అది పాడవకుండా ఉప్పు కలిపి దాన్ని, అంటే ఉప్పు ప్రిజర్వేటివ్, నిల్వ ఉంచుతుంది. సో ఇప్పుడు మాంసం రెండో రోజున, ఇప్పుడు మీరు 1 కేజీ మాంసం తెచ్చుకున్నారు, చాలా హడావిడి అయిపోయింది, ఇంట్లో వండుకోలేదు, మర్నాడు ఫ్రిడ్జ్ లేదు, బయట ఉంది, అది కుళ్ళిపోతుంది. మాంసం ఎంత పనికిమాలిన మాంసం ఇచ్చాడు అంగడివాడు అని తిట్టుకుంటాం మనం. చికెన్ షాప్ వాడిని తిట్టుకోం. ఎందుకు? నిన్న తెచ్చిన చికెన్ ఈ రోజుకి ఎందుకు ఫ్రెష్గా ఉంటుంది? దాన్ని ప్రిజర్వ్ చేయాల్సిన ఉప్పు, లేకపోతే దాన్ని ప్రిజర్వ్ చేయాల్సినటువంటి ఫ్రిడ్జ్ దాని పని చేయాలి. ఫ్రిడ్జ్ స్విచ్ చేయకుండా లోపల ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఎలా ఉంటాయి? ఫ్రిడ్జ్ ప్రాబ్లం అది. దేశం ఇలా కుళ్ళిపోతుంది, ప్రజలు ఎలా అయిపోయారు అంటే, ఫ్రిడ్జ్గా ఉండాల్సిన నువ్వు, ఉప్పుగా ఉండాల్సిన నువ్వు నీ డ్యూటీ చేయకపోతే అది కుళ్ళిపోద్ది. దాని స్వభావం అది. మాంసం రెండో రోజు కుళ్ళిపోద్దండి, కూరగాయలు 4గో రోజుకు వాడిపోతాయండి. ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేయాలి, ఉప్పు దాని పని అది చెయ్యాలి. సో కాబట్టి మనము ఇంకొకరి మీదకి నెట్టకుండా మనం ప్రార్థన చేస్తే దేశానికి క్షేమం వస్తుందని తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం చెప్పింది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం చెప్పింది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం చెప్పింది. ఇవన్నీ కూడా మన్ని సెంటర్లో ఉంచుతున్నాయి. నా ప్రార్థనా జీవితము, నా పాప క్షమాపణ జీవితము, నా యొక్క క్షేమాన్ని కోరేటువంటి లాంగ్విటీలో వర్క్ చేసేటువంటి నా విధానాలు, నా ప్రార్థనలు దేశాన్ని ఆరోగ్యకరమైన రీతిలో ఉంచుతున్నాయి.